హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈరోజు తొలి ఏకాదశి. సూర్యభగవానుడు ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు మారే రోజు కూడా. ఈరోజు దేవునికి పూజ చేసి ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ఏదైనా ఒక కోరిక కోరుకొని మనం పూజ చేసుకున్నట్టయితే మనం కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయండి. ఇది నాకు జరిగిందండి. నా లైఫ్‌లో నేను కోరుకున్న కోరికలు 2 సార్లు ఈ ఏకాదశి వ్రతం వల్ల నేను కోరుకున్న కోరికలన్నీ తీరినాయి కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. నమ్మకం పెట్టి భక్తిగా మొక్కినామంటే మనం కోరుకున్న కోరిక తీరదన్న మాట లేనే లేదండి. ఆ చల్లని తండ్రి ఆ కరుణ మన మీద పడాలంటే మనం ఏదో లక్షలు ఖర్చు పెట్టి ఆ తండ్రిని మురిపించాల్సిన పని లేదండి. నమ్మకంతో భక్తిగా మనము రామనామం స్మరించినా చాలు, ఆ తండ్రి కరుణ మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మనకు ఉన్నంతలో ఒక తులసిదళాన్నైనా ఆ తండ్రి పాదాల దగ్గర సమర్పించుకొని నియమనిష్టలతో ఒక్క పొద్దు జాగారం ఉన్నామంటే చాలండి, మన కోరికలు తప్పక నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇంకెందుకు ఆలస్యం, నేను ఈరోజు ఏకాదశి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తూ నాకు తెలిసినంతలో ఈ ఏకాదశి కథ గురించి మీకు చెబుతూ నా పూజ నేను కంప్లీట్ చేసుకుంటానండి. ఈరోజు నేను చెప్పబోయే కథలో కానీ నా పూజలో కానీ ఏమైనా తప్పులుంటే దయచేసి పెద్ద మనసుతో క్షమించి, మీలో ఎవరికైనా ఈ కథ కానీ పూజ కానీ ఇంకా నాకు తెలియంది మీకు తెలిసింటే నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకుంటాను. ఆ భగవంతుని కథలోకి వెళ్ళేక ముందుగా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అందరికీ నా ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఆ చల్లని తండ్రి కృపకు పాత్రులవుతారని కోరుకుంటున్నా. ఈసారి శనివారం ఏకాదశి రావడము మనం చాలా అదృష్టవంతులని అనుకోవాలండి. ఏకాదశి రోజున మనం ఉపవాసం చేస్తే ఎందుకు అంత పుణ్యం లభిస్తుంది? శ్రీ మహావిష్ణువు ఈ తిథిని ఎందుకు అత్యంత ప్రీతిపరంగా భావిస్తారు? ఏకాదశి దాగున్న పురాణ రహస్యం, ఉపవాస నియమాలు మరియు ఆధ్యాత్మిక మహిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏకాదశి అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. హిందూ పంచాంగం ప్రకారం చంద్రుని గమనాన్ని బట్టి నెలకు 2 పక్షాలు వస్తాయి. శుక్లపక్షం, కృష్ణపక్షం వస్తుంది. ప్రతి పక్షంలోనూ 11వ తిథిని ఏకాదశి అని అంటారు. ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే 26 వస్తాయి. వీటన్నిటిలోనూ ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. తెలుగువారి పండుగల నూతన సంవత్సరం ఉగాది పండుగ అయినాను ఆధ్యాత్మిక వ్రతాల పరంపర ఈ ఏకాదశితోనే మొదలవుతుంది. అందువలనే దీన్ని తొలి ఏకాదశి అని అంటారు. పురాణ నేపథ్యం. మాంధాత మహారాజు కథ. ఈ కథను నారద మహామునికి బ్రహ్మదేవుడు చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ రాజ్యము కరువుతో అలమటిస్తూ ఉంటుందట. సత్యయుగంలో మాంధాత అనే చక్రవర్తి అయోధ్యని పరిపాలించేవారు. ఆయన అత్యంత ధర్మాత్ముడు, సతీసంతుడు. ప్రజలను తన సొంత బిడ్డల వలె రక్షించేవాడు. ఆయన పాలనలో ఎక్కడ అధర్మం అంటూ ఉండేవి కావు. ఆయన పాలనలో ఎక్కడ అధర్మము, అన్యాయం ఉండేది కాదు. అయితే ఒకానొక సమయంలో కాలవైపరీత్యం వల్ల ఆ రాజ్యంలో వరుసగా 3 ఏండ్ల పాటు ఒక చుక్క వర్షం కూడా పడలేదు. వర్షాలు లేకపోవడంతో నదులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. పంటలు పండలేదు. ఇటు పశువులకు అవిటి ఆహారం కరువైంది. తీవ్రమైన కరువుల వల్ల ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. యజ్ఞయాగాలు, దేవార్చనలు, దాన ధర్మాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆకలితో ఉన్న మనుషులు ధర్మకర్మలను ఎలా పాటిస్తారు? దీంతో ఆ రాజు అరణ్య ప్రయాణం చేశారు. తన కళ్ళ ముందే తన ప్రజలు ప్రాణాలు వదులుతుంటే మాంధాత తట్టుకోలేకపోయారు. తను అనుకున్నారట, నా వల్లే ఏమైనా పాపం జరిగిందా, అందుకే ఈ రాజ్యానికి ఇలా జరుగుతుందా అని
ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవడానికి రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి ఆయన అరణ్యానికి బయలుదేరారు. ఎన్నో అరణ్యాలు దాటుకొని ఋషులను దర్శించుకొని చివరికి బ్రహ్మ మానసపుత్రుడైన అంగీరస మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. తేజస్సుతో వెలిగిపోతున్న మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. అంగీరస మహర్షి ఉపదేశం. అంగీరస మహర్షి తన దివ్య దృష్టితో రాజును కుశల ప్రశ్నలు అడిగి కరువు గల కారణాలని తన దివ్య దృష్టితో చూశారు. రాజా, ప్రతి యుగంలోనూ ధర్మానికి కొన్ని నియమాలుంటాయి. ఈ సత్యయుగంలో ధర్మము 4 పాదాలపై నడుస్తుంది. ఈ యుగంలో కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తపస్సు చేసుకునే అర్హత ఉంది. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు శాస్త్ర విరుద్ధంగా ఘోరమైన తపస్సు ఆచరిస్తున్నాడు. ఆ అధర్మం వల్లనే వర్షాలు పడటం లేదు. కాబట్టి ఆ శూద్రుని కనుకొని శిక్షించు. అప్పుడే మీ రాజ్యానికి మేలు జరుగుతుంది అని మహర్షి పలికాడు. కానీ దయామయుడైన మాంధాత మహారాజు ఆ మాటకు విచారించాడు. మహర్షి, తపస్సు చేసుకుంటున్న నిరపరాధిని నేను ఎలా చంపగలను? ఎవరి ప్రాణాలను హరించకుండా, అధర్మానికి పాల్పడకుండా ఈ కరువు నుండి నా ప్రజలను రక్షించుకునే మార్గం ఏదైనా ఉంటే సెలవీయండి అని వేడుకున్నాడు. రాజకారుణ్యానికి సంతోషించి మహర్షి అత్యంత సులువైన, శక్తివంతమైన ఒక పరిహారాన్ని సూచించాడు. అదే ఏకాదశి వ్రత రహస్యం. రాజా, ఆషాఢ మాస శుక్లపక్షంలో వచ్చే శయన ఏకాదశి అత్యంత పవిత్రమైనది. నువ్వు, నీ ప్రజలు, మంత్రులు, సైనికులతో కలిసి ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించు. ఈ వ్రత ప్రభావం వల్ల సర్వ పాపాలు నశించి నీ రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి అని అంగీరస మహర్షి ఉపదేశించాడు. మహర్షి ఉపదేశాన్ని శిరసా అంగీకరించిన మాంధాత మహారాజు వెంటనే అయోధ్యకి తిరిగొచ్చాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున రాజ్యంలోని ఆవాల గోపాలమంతా ఏక మనసుకులై ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును పూజించారు. రాత్రంతా హరినామ స్మరణతో జాగరణ చేశారు. ఆశ్చర్యకరంగా వ్రతం ముగిసిన మరుసటి రోజే ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సమృద్ధిగా కురిసింది. ఎండిపోయిన భూములన్నీ పచ్చదనంతో నిండాయి. కరువు పూర్తిగా అంతరించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. నాటి నుండి ఈ శయన ఏకాదశి వ్రతము భూలోకంలో అత్యంత ప్రసిద్ధి పొందింది. హరిశయని ఏకాదశి. విష్ణుమూర్తి యోగనిద్ర. ఈ రోజుకు హరిశయని ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పేరు రావడానికి కారణాలు అద్భుతంగా వివరించారు. శ్రీ మహావిష్ణువు ఈ రోజున క్షీరసాగరంలో ఆదిశేషుపై యోగనిద్రలోకి వెళతారు. ఆయన తిరిగి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆ రోజును బుద్ధాన ఏకాదశి అంటారు. ఈ 4 నెలల పాటు విష్ణుమూర్తి నిద్రించే కాలాన్ని చాతుర్మాసం అంటారు. విష్ణుమూర్తి యోగ నిద్రకు వెనుక కథ. బలిచక్రవర్తి ముల్లోకాలను జయించి దేవేంద్రుణ్ణి స్వర్గం నుండి వెళ్ళగొట్టినప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతరించి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు నేలను దానం అడిగాడు. 1 అడుగుతో భూమిని, 2వ అడుగును ఆకాశంతో కొలిచిన వామనుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడగగా తన శిరస్సునిచ్చాడు బలిచక్రవర్తి. స్వామి ఫలితాలపై అడుగుపెట్టి అతన్ని పాతాళలోకానికి పంపించాడు. బలిచక్రవర్తి భక్తికి మెచ్చి స్వామి ఏదైనా ఒక వరం కోరుకో అని అన్నాడు. స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా కళ్ళ ముందే నా పాతాళ భవనంలోనే కొలువై ఉండాలి అని కోరాడు. భక్తవ శంకరుడైన విష్ణుమూర్తి పాతాళలోనే ఉండిపోయాడు. వైకుంఠంలో స్వామి లేకపోవడంతో లక్ష్మీదేవి ఆందోళన చెందింది. ఆమె ఒక పేద మహిళగా పాతాళలోకానికి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధన కట్టింది. సోదరుడిగా భావించింది.
బలిచక్రవర్తి సంతోషించి నీకేం కావాలో కోరుకో సోదరి అని అన్నప్పుడు తన భర్త అయిన మహావిష్ణువుని తిరిగి వైకుంఠానికి పంపిమని కోరింది. దీనికి బలిచక్రవర్తి అంగీకరించాడు. అయితే తన భక్తుడైన బలిచక్రవర్తి మాటను గౌరవించడం కోసము ఒక మార్గం ఆలోచించాడు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాతాల్లోనే బలిచక్రవర్తి దగ్గరే ఉంటానని, ఆ సమయమే తన యోగ నిద్ర అని ప్రకటించాడు. చాతుర్మాస వ్రతం మరియు విశిష్టత. తొలి ఏకాదశి రోజే చాతుర్మాస వ్రతం ప్రారంభం అవుతుంది. ఈ 4 నెలలు ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనవి. ఈ 4 నెలల్లో ప్రతి నెల ఒక్కొక్క ఆహార నియమాన్ని పాటిస్తారు. మొదటి నెల శాఖవ్రతం, ఆకుకూరలు తినడం మానేస్తారు. రెండవ నెల దధి వ్రతం, పెరుగు తీసుకోవడం మానేస్తారు. మూడవ నెల క్షీర వ్రతం, పాలు తీసుకోవడం మానేస్తారు. నాలుగవ నెల ద్విదళ వ్రతం, పప్పు ధాన్యాలు, దివల గింజలను తీసుకోరు. వర్షాకాలంలో జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆహార నియమాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తొలి ఏకాదశి వ్రత నియమం. వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో శాస్త్రాలు నిర్దేశించాయి. శుచిత్వం. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగా నది లేదా ఇంట్లోనే పరిశుభ్రంగా స్నానం ఆచరించి ముందుగా సంకల్పం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఈరోజు నేను ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తున్నాను అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. పూజ. శ్రీ మహావిష్ణువు లేదా కృష్ణుడి విగ్రహానికి పూజ ఆచరించాలి. తులసి దళాలతో స్వామిని పూజించడం అత్యంత ముఖ్యం. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు సహస్రనామం పఠించాలి. ఉపవాసం. పూర్తిగా నిరాహారంగా ఉండాలి. వృద్ధులు, రోగులు, గర్భిణీలు, బాలింతలు పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి. జాగరణ. రాత్రంతా నిద్రపోకుండా భక్తి శ్రద్ధలతో భగవన్నామస్మరణ, భజనలు చేయాలి. పారణ. ద్వాదశి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకొని బ్రాహ్మణులకు లేదా పేదవాళ్లకు దానం చేసి ఆ తర్వాత తాము భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. పేలపిండితో ప్రసాదం చాలా ముఖ్యం. ఈ ఏకాదశి వ్రత విధానంలో ఏదైనా చిన్న పొరపాటు అయితే క్షమించండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.